ఇగో దోసకాయ తొక్కు చేసుకోవాలనుకుంటున్నాం. ఈ దోసకాయలు ఇగో ఇట్లా కట్ చేసుకోవాలి. ఈ పొట్టున్నా ఏం కాదు, చిన్న కట్ చేసుకున్నాము. అప్పుడప్పుడు కొద్దిగా పెట్టుకొని తినాలనుకుంటాం కదా, కొంచెం చేసుకోవచ్చు. ఇక దానికి కావాల్సిన ఆవాలు, కారము, సాల్టు, జీలకర్ర, ఇవి జీలకర్ర ఆవాలు కలిపినాయి, నూనె, అల్లం వెల్లిగడ్డ పేస్టు, పసుపు, ఇవి మనకు రుచికి సరిపడినంత వేసుకోవాలి. ఈ ఆవాలు, జీలకర్ర, కొన్ని మెంతాలు మిక్సీలో వేసుకోవాలి. కొద్దిగా వేయించుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. వేడి అయిన పెంక పెట్టుకున్నాము. ఇక జీలకర్ర వేయించుకోవాలి. ఇగో ఏగిని ఇట్లా తీసుకుంటున్నాము. ఈ కలర్ ఉన్నప్పుడే తీసుకోవాలి. ఆవాలు కొద్దిగా ఇట్లా వర్షాకాలం కదా, మిక్సీలో పడేయని కొద్దిగానే వేడి ఉన్నప్పుడు ఇట్లా వేసి ఇట్లా తీయాలి. ఇక ఈ కలర్ ఉన్నప్పుడు తీసుకోవాలి. ఇవి కూడా ఇక మిక్సీలో వేసుకుంటున్నాం. మిక్సీ పట్టుకోవాలి. దోసకాయ తొక్కులకు తాలింపు పెట్టుకుంటున్నాము. ఎంత అవసరం ఉంటే అంతనే పోసుకోవాలి. ఇగో నూనె కొంచెం చల్లగా అయినాక వేసుకోవాలి తాలింపుకు, లేకపోతే ఇళ్ళనే గట్టిగా అయిపోతుంది ఆయిల్లో. ఇగో పసుపు వేసుకోవాలి ఎంత సరిపడుతుంది. ఇగో కారం ఇంత తీసుకున్నా. నేనైతే అంజాతోడు తీసుకుంటున్నా. మీరు కూడా ఇగో ఇంత కారం తీసుకున్నా కదా, సాల్ట్ కూడా ఇంతే తీసుకోవాలి. సాల్ట్ కూడా కారం ఇంత తీసుకున్నామో సాల్ట్ అంత. జీలకర్ర ఆవాలు కూడా తీసుకున్నాం కదా, ఇక ఇప్పుడు అన్నీ కలుపుకోవాలి. ఇలా ఫస్ట్ ఇట్లా కలుపుకున్నాం కదా, ఇక తాలింపు పెట్టుకుంది వేసేయాలి. ఇక చల్లగా అయిపోయింది అప్పుడే ఇట్లా కలుపుకొని ఒక డబ్బాలో వేసుకొని రొట్టెలకైనా ఉడుకుడుకు అన్నంలకైనా బాగుంటుంది. ఈ మామిడికాయ తొక్కు ఒక్కసారి పెట్టుకుంటారు కానీ అది నల్లగా అవుతుందని పిల్లలు ఇష్టంతో తినరు. ఇది కూడా ఇట్లా కలుపుకొని డబ్బాలో పెట్టుకోవచ్చు. ఒక్క దోసకాయతో కూడా చేసుకోవచ్చు. ఇది రేపటి వరకల్లా ఇట్లా మగ్గుతుంది. ఒక డబ్బాలో, ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకోవాలి. రేపటి నుంచి తింటే బాగుంటుంది ఈ తొక్కు. మీరు కూడా చేసుకోండి. ఇదే కలర్గా అప్పట్లో రెడ్గా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంతో తింటారు. మీరు కూడా చేసుకోండి బేట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్